ఆ వ్యక్తి నెమలి కళ్లను కప్పాడు మరియు అతనిని పూర్తి శక్తితో గాలిలో బౌన్స్ చేశాడు. నెమలి గాలిలో ఒక రౌండ్ చేసి ముందు పచ్చికలో నేరుగా వచ్చి నెమళ్లు బంగారం ఉన్న చోట మాత్రమే దిగాయని నమ్ముతారు. కాని ఇది విన్న తర్వాత ప్రతి ఒక్కరూ ఉత్సాహాన్ని త్రవ్వడం మొదలుపెట్టారు. కాని అతను ఒక గ్రెయిన్ త్రవ్వటానికి కూడా రాలేదు, ఎందుకంటే ఇది ఒక గ్రెయిన్ నెమలి కనుగొనబడలేదు. ఇది అతను డౌన్ అయిన గిరిజనుల క్రింద నెమ్మదిగా ఉన్న తెగలలో చివరిది కాదు, అది క్రమంగా బంగారం. ఈ పర్వతం ఈ దృశ్యం ఒక రేంజర్ మరియు వెంటనే ఈ వార్తను తెగకు పంపింది. అతను దానిని కత్తిరించడానికి ప్రయత్నిస్తున్న పాము తలని వేరు చేసి ఆపై అతని శరీరాన్ని విసిరివేశాడు మరియు సల్ఫర్ పౌడర్ చల్లబడిన తరువాత అతను అక్కడి నుండి పాముల మందను తొలగించాడు. ఈ నిధి పాము ప్రజలచే రక్షించబడుతుందని అతనికి తెలుసు. అతను నిద్రపోవలసి వస్తే అతను పాముల రాణిని ఎదుర్కొంటాడు. అతను తన శరీరంపై పోరాటం చేయవలసి వచ్చింది. ఇప్పుడు అతను తన శరీరాన్ని ఎదుర్కోవలసి వచ్చింది.